మామ రేపటి నుండి శ్రావణం స్టార్ట్ అంటే ఇంకో 2 months వరకు ఇంట్లో నాన్ వెజ్ కి పెద్ద పుల్ స్టాప్. అందుకే ఈ గ్యాప్ లో ఇంట్లోనే గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ అయితే ప్లాన్ చేసాం. అందరిలాగా కాకుండా మేము కాస్త డిఫరెంట్ గా చేసుకున్నాం. ముందైతే చికెన్ ని కడిగేసి ఆనియన్ సెర్రగా గోలించి స్టవ్ ముట్టించి వాటర్ లో ఈ బిర్యానీ సామాన్ మొత్తం అండ్ రాక్ సాల్ట్ వేయాలి. తర్వాత చికెన్ లో గట్టిగా నిమ్మకాయ పిండుకోవాలి. దాంట్లో మళ్ళీ రాక్ సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిర్చి, పుదీనా, కొత్తిమీర, పసుపు, కారం, కస్తూరి మేతి, గరం మసాలా, పెరుగు అండ్ గోలిచ్చిన ఆనియన్ పేస్ట్ మొత్తం వేసేయాలి. ఇక ఈ మసాలాని మొత్తం ఎర్రగయ్యే వరకు కలుపుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇక నీళ్లు మంచిగా మసలగానే ముందుగా నానబెట్టిన బాస్మతి రైస్ అయితే వేసుకోవాలి. ఇక రైస్ రెడీ అయ్యాక మంచిగా రైస్ ని చికెన్ గంజిలో వేసుకోవాలి. దాంట్లో పైన మెయిన్ ఐటమ్స్ ఫ్రై ఆనియన్స్, కొత్తిమీర, నెయ్యి, ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఇక మెయిన్ పని బిర్యానీకి దమ్ పెట్టడం. దానికోసం ఇలా బౌల్ కి అయితే కలుపుకున్న పిండి పెట్టేయాలి. ఒక సైడ్ గ్యాప్ ఇవ్వాలి ఎయిర్ ఫ్లో అవ్వడానికి. ఇక స్టవ్ అంటించి దానిపైన పెనం పెట్టి దానిపైన మన దమ్ బిర్యానీ గంజి పెట్టి ఒక 45 minutes దమ్ కి వదిలేయాలి. ఇక నెక్స్ట్ మెయిన్ ఐటమ్ అయితే రైతా. ఇది లేకపోతే అసలు ముద్దని దిగది. దానికోసం క్యారెట్, ఆనియన్, దోసకాయ చిన్నగా కట్ చేసుకొని దాంట్లో పెరుగు మిక్స్ చేస్తే సూపర్ రైతా రెడీ. ఇక ఈ గ్యాప్ లో పొగలుతో మన చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మేమేం కొత్తగా వంట చేసుకున్న మా తాతగారికి అయితే ముందు పెడతాం. ఇక నెక్స్ట్ మా ఇంటి మహాలక్ష్మి మా చెల్లెమ్మని అయితే దమ్ బిర్యానీ తిని సూపర్ అన్నది. ఇది తిండికైతే ముందే ఉంటది. ఇక తర్వాత మా తమ్ముళ్ళు, బాబాయ్, పిన్ని, అత్త అందరు తిని సూపర్ ఉందన్నారు. ఇక ఈ శ్రావణం 2 months వరకు నాన్ వెజ్ తినలేమని చెప్పేసి మేమైతే ఇలా స్పెషల్ గా వండుకున్నాం. మరి మీరేం స్పెషల్ గా వండుకున్నారో నాకైతే కామెంట్ లో చెప్పండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫాలో చేసుకోండి. లవ్ యూ ఉంటా. బాయ్.